మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న తోటలోకి వెళ్ళే ముందు గిన్నెలు మొత్తం కడిగేసి వెళ్తున్నాను. అంటే సాయంత్రం వచ్చేసరికి ఏ టైం అవుతుందో అని గిన్నెలు కడుగుతున్నానండి. అయితే గిన్నెల పని ముఖ్యం కాదు ఇక్కడ. అయితే గిన్నెలు కడిగి వెళ్తున్నానంటే పండు ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ పండుకి ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ ఆన్లైన్ క్లాసులు చూసుకుంటుంది. ఈ గిన్నెలో గడగటం వీళ్ళు లోడటం ఇలాంటివి చేసుకుంటా ఆ క్లాసులు ఏందని నేనే గిన్నెలు కడిగేస్తున్నాను. అయితే ఇలా గిన్నెలు కడిగేటప్పుడు మా వారికి ఒక ఫోన్ వచ్చిందండి. మనకు బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఈయనకు తెలిసిన వాళ్ళ ద్వారా కోచింగ్ తీసుకోండు, జాబ్ చేయటం కోసమని కోచింగ్ తీసుకోండు. కోచింగ్ కూడా అయిపోయింది. అయితే ఆ అబ్బాయి ఫోన్ చేసి, బాబాయ్ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా జాబ్ రాలేదా అని అడుగుతున్నారు. జాబ్ వస్తే చేయటానికి నాకేమన్నా ఇబ్బందా బాబాయ్? చదువు అయిపోయింది, కోచింగ్ అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదు బాబాయ్ అని చాలా ఫీల్ అవుతూ ఈయనతో మాట్లాడుతాడు. నిజమేనండి, ఇప్పుడు అంత చదువు అయిపోయింది, కోచింగ్ తీసుకున్నారు, జాబ్ వస్తే వాళ్ళకి ఏమైనా కష్టం అండి చేయకపోవటానికి. ఇప్పటి తల్లిదండ్రులు చదువు అయిపోయి జాబ్ రాని పిల్లలతో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళలేకపోతున్నారండి. ఎందుకంటే వెళ్ళిన చోటల్లా మీ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదా? చదువు అయిపోయి 2 సంవత్సరాలు అవుతుందిగా, మా అబ్బాయి జాబ్ చేయబట్టి సంవత్సరం అవుతుంది, మా అబ్బాయికి ఇంత శాలరీ వస్తుందని గొప్పగా చెప్పుకుంటారు. తప్పేం లేదు, పిల్లలకి జాబ్ వస్తుందే సంతోషంగా చెప్పుకోవచ్చు. కానీ జాబ్ రాని వాళ్ళ ముందు ఇలా మాట్లాడితే ఆ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లలు కానీ చాలా కష్టపడతారు. అంటే మనసు చిన్నపుచ్చుకుంటారు. అంతేకాదు బయటికి వస్తే వాళ్ళు ఎక్కడ జాబ్ వచ్చిందా ఇంకా రాలేదా అని అడుగుతారేమని బయట ప్రపంచంలో కలవటానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. అందరూ కాదు, కొందరు పిల్లల్ని అర్థం చేసుకుంటే బాగుండేమో అని నా ఆలోచన.